హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ నుండి 19th వీడియో. అయితే ఈ వీడియోలో వన్ టాపిక్ వచ్చేసరికి ఎక్సైజ్ 8.3 నుండి రామన్ 4లో ఉన్న థర్డ్ ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందామండి. ఇది కొంచెం లెంతీ ప్రాబ్లము, అందుకని ఇది ఒక్క ప్రాబ్లం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఇదే రామన్లో ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ దీని ముందు వీడియోగా చేశాను, సో అది కంపల్సరీగా చూసేయండి. ఓకే, మరి మనకి క్వశ్చన్ చూసుకున్నట్టయితే యాక్చువల్లీ రామన్ 4 ప్రూవ్ ద ఫాలోయింగ్ ఐడెంటిటీస్ అని చెప్పి ఇచ్చారు. ఈ విధంగా మనకి ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇది థర్డ్ క్వశ్చన్. మీకు ఎగ్జామ్కి ఈ క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ప్రూవ్ దట్ అని చెప్పి ఇది ఇచ్చేస్తారు మొత్తం. అంటే దీన్ని తీసుకుని మనం సింప్లిఫై చేసి ఇది వస్తుందని మనం చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, సో టేకింగ్ ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూ తీసుకుంటున్నాను. ఈ వాల్యూ అంటే ఇదే. ఇక్కడ మనకి ఆర్హెచ్ఎస్లో అంటే ఏదైతే ప్రూవ్ చేయాలో దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వాలి యాక్చువల్గా. కానీ అంతకన్నా ముందు ఫస్ట్ దీన్ని ఏమన్నా సింప్లిఫై చేసేది ఉంటే దాన్ని సింప్లిఫై చేసేద్దాం. ఓకేనా? అంటే ఆర్హెచ్ఎస్ విషయం పక్కన పెట్టి ఫస్ట్ దీన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేద్దాం. జాగ్రత్తగా చూడండి. కొంచెం లెంతీ అండి, ప్రాబ్లం కష్టం అయితే కాదు, కాకపోతే కొంచెం లెంతీగా వస్తుంది అంతే. ఎందుకంటే సింప్లిఫికేషన్ కొంచెం ఎక్కువగా వస్తుంది, అందుకోసం. ఫస్ట్ నేను చాలాసార్లు చెప్పాను, టెగ్నోమెట్రీకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం చేస్తున్నప్పుడు ట్యాన్ కానీ కాట్ కానీ సీకెన్ కానీ కొసికెన్ కానీ కనబడినప్పుడు వాటిని మనం సైన్ కాసులోకి మార్చుకుంటే ఈజీగా సింప్లిఫై అవుతాయి అన్నట్టు. సో అందుకోసం నేను ఇక్కడ ఉన్న ట్యాన్ని సైన్ థీటా బై కాస్ థీటా అని రాస్తున్నానండి. బై ఈ 1 మైనస్ కాట్ థీటానేమో కాస్ థీటా బై సైన్ థీటా అని రాస్తాను. సో మీకు ఫార్ములాస్ డౌట్ ఉంటే పక్కన రాసుకోండి. ట్యాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా, అలాగే కాట్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా. అంటే ఈ ఫార్ములాస్ మనం ప్రాబ్లం చేయడానికి యూజ్ చేసాము అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కాట్ థీటాని కాస్ థీటా బై సైన్ థీటాగా రాశాను, ట్యాన్ థీటాని సైన్ థీటా బై కాస్ థీటాగా రాశాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ 1ని 1/1 అని రాశానండి. ఇక్కడ కూడా 1ని 1/1 అని రాశాను. ఇక్కడ వరకు ఓకే కదా ఈ స్టెప్. నెక్స్ట్ ఇవి సేమ్ అదే విధంగా ఉంచేసి కింద మాత్రం నేను సింప్లిఫై చేశాను. కింద చూడండి ఫ్రాక్షన్ ఫామ్గా ఉంది కదండి, అవునా కదా? అంటే నేను దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకున్నాను. మనం మామూలుగా ఫ్రాక్షన్స్ని సింప్లిఫై చేస్తాం కదా, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఆ విధంగా. అంటే 1 ఇంటూ సైన్ థీటా మైనస్ ఇదిగో మైనస్ 1 ఇంటూ కాస్ థీటా బై 1 ఇంటూ సైన్ థీటా. అంటే మీకు డౌట్ వచ్చింది అనుకోండి, ఈ విధంగా రాసుకోండి. 1/1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా. దీన్ని ఎలా సింప్లిఫై చేశానండి? 1 ఇంటూ సైన్ థీటా మైనస్ 1 ఇంటూ కాస్ థీటా. అంటే 2 ఇంటూ చేయమని అర్థం. సో కాస్ థీటా బై 1 ఇంటూ సైన్ థీటా. మనం ఈ ఫామ్లో ఉండే ప్రతిదాన్ని ఎలాగే చేస్తామని, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ పెడతాం, మైనస్ ఉంటే మైనస్ పెడతాం. ఇక్కడ కూడా చూడండి అదే విధంగా చేశాను. 1 ఇంటూ కాస్ థీటా మైనస్ ఉంది, ఇంకో మైనస్ 1 ఇంటూ సైన్ థీటా బై 1 ఇంటూ కాస్ థీటా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నేను ఓన్లీ దీన్ని సింప్లిఫై చేసి ఈ వాల్యూ వస్తుంది మనకి, అలాగే దీన్ని సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ వచ్చింది మనకి. ఓకే, నేను వీటిని ఏమీ డిస్టర్బ్ చేయలేదు, అదే విధంగా ఉంచేసాను. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేయంగా ఇది వచ్చింది. ఈ స్టెప్ వరకు ఓకే కదా? నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రాక్షను అంటే A/B బై C/D ఈ ఫామ్గా ఉన్న చూడండి. ఇక్కడ ఇదొక ఫ్రాక్షన్, అవునా? మళ్ళీ ఈ కింద ఇదొక ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు, న్యూమరేటర్ బై డెనోమినేటర్ ఈ ఫామ్గా ఉండేదాన్ని ప్రతిదాన్ని ఫ్రాక్షన్ అంటామండి. మేబీ వాల్యూస్ ఏవైనా ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి న్యూమరేటర్ బై డెనోమినేటర్, మళ్ళీ కింద కూడా న్యూమరేటర్ బై డెనోమినేటర్, అవునా కదండి? ఇక్కడ ఒక ఫ్రాక్షన్, ఇక్కడ ఒక ఫ్రాక్షన్. ఇలా ఉన్నప్పుడు మనం అంటే ఈ ఫామ్గా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా రాసేయండి, A/B ఇంటూ ఈ సెకండ్ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేసేయండి. A/B పెడతారు ఫస్ట్, తర్వాత ఇంటూ పెట్టి దీన్ని రెసిప్రోకల్ చేసేయండి. అంటే ఏమవుతుందండి? రెసిప్రోకల్ అంటే ఈ C/D బికమ్స్ D/C, రివర్స్ అయిపోతుంది. సో అదేవిధంగా ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ ఫస్ట్ దీనికి చూడండి, తర్వాత దీనికి చూద్దాం. ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా రాసేయండి, ఇదిగో సైన్ థీటా బై కాస్ థీటా. నెక్స్ట్ ఇంటూ పెట్టండి, ఈ కింద ఉన్న ఫ్రాక్షన్ రెసిప్రోకల్ చేయండి. అంటే ఏమవుతుందండి? సైన్ థీటా బై ఇది కిందకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇది మనం సింప్లిఫై చేస్తే అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వచ్చిందన్నమాట. నెక్స్ట్ ప్లస్ దీన్ని కూడా సేమ్ అండి, అదే విధంగా సింప్లిఫై చేసేయండి.
ఇక్కడ చూడండి మీకు పెద్ద పెద్ద స్టెప్ కింద కనబడుతున్నాయి, కానీ ఇందులో మనం యూజ్ చేసే చిన్న చిన్న ఫార్ములాస్ ఈ కాస్ థీటాగో సైన్ థీటాగో ఎక్కువగా రావడం వల్ల మనకి ఏదో పెద్దది అన్న ఫీలింగ్ వస్తుంది తప్ప ఇందులో మనం చేసే చాలా సింప్లిఫికేషన్ అంతే, చిన్న చిన్న సింప్లిఫికేషన్స్ అంటే. ఓకేనా? సరే, ఇప్పుడు ఇదే మళ్ళీ దీనికి అప్లై చేసేస్తే ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా రాసేసి ఇంటూ పెట్టి దీన్ని రెసిప్రోకల్ చేయండి, అంటే కాస్ థీటా బై ఈ వాల్యూ వస్తుంది. సో చూసారా, దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చిన వాల్యూ ఇది. ఓకేనండి? ఇప్పుడు మన ఫ్రాక్షన్స్ని నార్మల్గా మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఎలా చేస్తామండి? డైరెక్ట్ న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ ఏడి బై డినోమినేటర్ ఇంటూ డినోమినేటర్ బీసీ, అంతేనే కదా. సో ఇక్కడ కూడా అంతే, చూడండి ఇది ఒక ఫ్రాక్షన్, మళ్ళీ ఇది ఒక ఫ్రాక్షన్, ఇక్కడ కూడా ఇదొక ఫ్రాక్షన్ ఇదొక ఫ్రాక్షన్, కాబట్టి డైరెక్ట్గా ఇంటూ చేసేయండి. అంటే ఏమవుతుందండి మనకి సైన్ థీటా ఇంటూ సైన్ థీటా, సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా ఇంటూ దిస్ వాల్యూ, ఇదిగో కాస్ థీటా ఇంటూ వాల్యూ వేసాను, అంటే ఇంటూ చేయొద్దు, నార్మల్గా అలా ఉంచండి అంతే. నెక్స్ట్ ఏం చేసినానంటే ఇక్కడ కూడా కాస్ థీటా ఇంటూ కాస్ థీటా, కాస్ స్క్వేర్ థీటా బై సైన్ థీటా ఇంటూ దిస్ వాల్యూ. ఓకేనా? ఇక్కడ వరకు ఓకే కదా, నీట్గా నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దామండి. సమ్మ చూసి అస్సలు భయపడద్దు, నేను మీకు ప్రతి స్టెప్ కూడా అర్థమయ్యేగా చెప్తాను. ఓకేనండి? అస్సలు భయపడద్దు, ఇందుకు సమ్మ అయితే కష్టమైతే కాదు, కానీ లెంతీగా వస్తడం వల్ల మనకు అలా అనిపిస్తుంది, మనం ఫిక్స్ అయిపోతాం అన్నమాట, ఇంకా పెద్దగా ఉంటే మనం చేయలేమేమో అని. బట్ అస్సలు అలా అనుకోవద్దండి, నేను మీకు ప్రతి స్టెప్ చాలా ఈజీగా చెప్తాను, ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ వరకు వచ్చేసాం కదా, ఈ స్టెప్ వరకు వచ్చేసాం. ఓకేనా? అంటే ఇందాక మీరు స్టైల్ నోట్ చేసుకుంటారు కదండి, దీని కింద ఇది నోట్ చేసుకోండి. ఇక్కడ వరకు వచ్చేసాం, దీని తర్వాత స్టెప్ ఇక్కడ నుండి. సో జాగ్రత్తగా చూడండి, ఈ ఒక్క స్టెప్ కొంచెం జాగ్రత్తగా చూస్తే అయిపోద్ది. ఏంటంటే ఇక్కడ సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఉందండి, ఇక్కడేమో కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఉంది. సో రెండు సేమ్ అయితే బాగుండు, కొంచెం ఇబ్బందిగా ఉంది సింప్లిఫై చేయడానికి, అంతే కదా. అందుకోసం నేను ఏం చేశానంటే, సో చూడండి, ఈ కాస్ థీటా మైనస్ సైన్ థీటాని ఎలా రాశానంటే మైనస్ ఆఫ్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా అని రాశాను. అదేంటి అంటే ఒక్కసారి మీరు ఇంటూ చేసి చూడండి, పైది వస్తుంది. మైనస్ ఇంటూ సైన్ థీటా మైనస్ సైన్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ థీటా, ఇదిగో కాస్ థీటా. అంటే చూసారా, అంటే ఈ ప్లేసెస్ రెండు ఇంటర్చేంజ్ చేసి మైనస్ కామన్ తీసాను అన్నమాట. ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే ఈ మైనస్ అనేది కామన్ తీసాను. ఇది తీయడానికి గల కారణం ఏంటి? ఇటుపక్క ఏమో సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఉంది, ఇటుపక్క కూడా సైన్ థీటా మైనస్ కాస్ థీటా తెస్తే నాకు కొంచెం సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. అందుకోసం నేను ఎలా చేశానండి. సో ఇప్పుడు మైనస్ కామన్ తీయడం అంటే అదే ఏం చేశానండి, ఈ మైనస్ బయటికి కామన్ తీసాను. కామన్ తీసినప్పుడు అంటే దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేశాను అన్నమాట. సో ఇలా అడ్జస్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మీకు ఒకసారి చెక్ చేసుకోవాలి, దీన్ని ఇంటూ చేస్తే పైది వస్తుందా లేదా. చూడండి, మైనస్ ఇంటూ సైన్ థీటా మైనస్ సైన్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ థీటా, సరిపోయిందండి. అంటే మీకు ఇంకా డౌట్ వచ్చింది అనుకోండి, మైనస్ అంటే -1 అన్నమాట. ఉత్తి సింబల్ మనం ఎలా కామన్ తీస్తామో మీకు డౌట్ రావచ్చు. మైనస్ ఈజ్ నథింగ్ బట్ -1 అన్నమాట. పోనీ ఇప్పుడు చూసుకోండి, -1 ఇంటూ సైన్ థీటా -1 ఇంటూ సైన్ థీటా అంటే సైన్ థీటా, -1 ఇంటూ మైనస్ అంటే +1 ఇంటూ కాస్ థీటా, 1 ఇంటూ కాస్ థీటా అంటే కాస్ థీటా. ఓకేనా? మీరు ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఇదే రాసుకోండి, పక్కన ఎలా అడ్జస్ట్ చేసామని చెప్పి ఈ పక్కన నేను రాస్తాను కదా ఫార్ములాస్, ఆ విధంగా రాసుకోండి. ఓకేనండి? సో ఇప్పుడు చూడండి, దీని తర్వాత స్టెప్ ఇదే. ఫస్ట్ ఇది యాజ్ ఇట్ ఈజ్, నేను ఏమీ చేంజ్ చేయగా తగ్గ ఉంచేసాను. ప్లస్ ఇది కూడా ఏం కాస్ స్క్వేర్ థీటా అదే రాస్తాను, సైన్ థీటా జస్ట్ దీని ప్లేస్లో ఇదిగో ఇది రాసాను చూడండి. ఓకేనండి, చూస్తున్నారండి. ఇది ఎలా రాసాను అన్నది కూడా నేను చెప్పాను కదా, పక్కన అడ్జస్ట్ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క స్టెప్ మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, అంతే అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి జాగ్రత్తగా అయిపోద్ది. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ మొత్తానికి అంటే కాస్ స్క్వేర్ థీటా బై సైన్ థీటా ఇంటూ -1 ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ థీటా అని ఉంది. అంటే ఇక్కడ మైనస్ సింబల్ అనేది డినోమినేటర్లో ఉందంటే దాని అర్థం ఈ మొత్తం ఫ్రాక్షన్కి ఉన్నట్టు. అంటే దాని అర్థం ఈ -1 కింద ఉన్నా కానీ మనం ఎలా రాసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి, ఇది నోట్ చేసుకున్నారు కదా, దీని తర్వాత చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ 2/-3 అని ఉందండి, 2/-3. నేను దీన్ని -2/3 అని రాసుకోవచ్చు, లేదంటే -2/3 అని కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ చూసారా, ఈ మైనస్ డినోమినేటర్గా ఉన్నంత మాత్రం ఇది ఈ నెంబర్కి మాత్రమే చెందుతుందని కాదు, అది కావాలితే మనం ఇలా న్యూమరేటర్ నెంబర్కి రాసుకోవచ్చు, లేదంటే ఈ రెండింటికి కాకుండా ఇలా మధ్యగా ఉన్నట్టు కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ కింద ఉన్న మైనస్ నేను ఏ విధంగా రాస్తున్నానంటే ఈ మధ్యగా ఉన్నట్టు రాస్తున్నానండి. మధ్యగా అంటే ఇక్కడ మరి ప్లస్ ఉంది కదా,
ఈ ప్లస్ ఉన్నది లేదంటే ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కింద ఉన్నదాన్ని పైన ఉన్నట్టు కూడా రాసుకోవచ్చు కదా, పోనీ ఇలా అనుకోండి. ఓకేనండి. సో ఈ మైనస్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్లస్ ఇంటూ ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ అంటే మనకి ఏమొస్తుంది, మైనస్. లేదు మరి ఇదంతా కన్ఫ్యూజింగ్ ఉందంటే సింపుల్గా చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ ఇలా ఇంటూ చూసుకోండి, ప్లస్ ఇంటూ మైనస్ అంతే. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. సో ఇంకా మనకి అయిపోద్దండి, జాగ్రత్తగా చూసేస్తే. మైనస్ వచ్చింది, ఇంకా కాస్ స్క్వేర్ థీటా అలాగే ఉంటుంది, సైన్ థీటా. ఇది సైన్ థీటా మైనస్ కాస్ థీటాగా మారిపోయింది. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సైన్ థీటా మైనస్ కాస్ థీటా వచ్చింది, ఇక్కడ కూడా సైన్ థీటా మైనస్ కాస్ థీటా వచ్చింది. అంటే నేను ఈ రెండు వాల్యూస్ అంటే ఇదొక వాల్యూ కదండి, ఈ రెండిట్లోని కామన్గా సైన్ థీటా మైనస్ కాస్ థీటా తీసుకోవచ్చు బయటికి, అంతే కదా. ఎందుకు, దీనిలోనే సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఉంది, దీనిలోనే సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఉంది. కాబట్టి నేను ఈ రెండిట్లో నుండి కూడా ఇది బయటికి కామన్ తీసేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది డినోమినేటర్గా ఉంది కాబట్టి బయటకు వచ్చినప్పుడు 1/, అని రాసుకోవాలి. చాలామంది కంగారుగా సైన్ థీటా మైనస్ కాస్ థీటా అని రాసేస్తారు బయట. ఇది పైన ఉంటే ఓకే, కానీ ఇది డినోమినేటర్గా ఉంది అంటే 1/, సైన్ థీటా మైనస్ కాస్ థీటా అనేది కామన్ తీసేయండి. అంటే అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఇందులో నుండి సైన్ థీటా మైనస్ కాస్ థీటా బయటికి తీస్తాం అంటే 1/, సైన్ థీటా మైనస్ కాస్ థీటా. ఇంకేం మిగులుతాయి, సైన్ స్క్వేర్ థీటా కాస్ థీటా, ఇంకో సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా, మైనస్. నెక్స్ట్ ఇది బయటికి తీస్తాం కాబట్టి ఇంకేం మిగులుతాయి, కాస్ స్క్వేర్ థీటా బై సైన్ థీటా. అర్థమైందండి? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ ఒక ఫ్రాక్షన్ వచ్చింది. ఇదంతా కూడా మనము ఆర్హెచ్ఎస్తో సంబంధం లేకుండా ఓన్లీ సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. అంటే ఇచ్చిన ఎల్హెచ్ఎస్ని కొంచెం చిన్నదిగా మార్చడం కోసమే ఇదంతా మన ప్రయత్నం అంతా. ఓకేనా? ఇంకా మనం ఏ గోల్ పెట్టుకోలేదు, ఏమి పెట్టుకోలేదు, ఇంకా సింప్లిఫై చేస్తూ వెళ్తున్నాం అంతే. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది మళ్ళీ ఒక ఫ్రాక్షన్ ఫామ్గా ఉన్నది కదా, ఇందాకే చెప్పాను నేను. ఫ్రాక్షన్ అంటే a/b ఇంటూ a/b ప్లస్ c/d ఈ ఫామ్గా ఉంటే ఫ్రాక్షన్ కదండి. మనం ఇందాక 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా అని చేసాం. సో సేమ్ అలాగే ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేస్తాం అంటే సైన్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటాని ఇంటూ చేస్తాం. సైన్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటా అంటే సైన్ క్యూబ్ థీటా. సేమ్ అండి, ఇప్పుడు ఏ స్క్వేర్ ఇంటూ ఏ అని చేసాం అనుకోండి, ఏ క్యూబ్ ఎలా అవుతుంది, అలాగే ఇది కూడా. సో అందుకని సైన్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటా అంటే సైన్ క్యూబ్ థీటా మైనస్. నెక్స్ట్ ఇది ఈ రెండింటిని ఇంటూ చేస్తాం. కాస్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా సేమ్ కాస్ క్యూబ్ థీటా. ఓకేనండి, బై ఈ రెండింటిని ఇంటూ చేస్తాం. కాస్ థీటా ఇంటూ సైన్ థీటా అంటే కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇక్కడ వర్క్ ఓకే కదా. నెక్స్ట్ క్యూబ్ వచ్చేసినాయి కదా, నష్టంగా భయపడద్దండి, నేను మీకు ప్రతి స్టెప్ చెప్తాను అర్థమయ్యేది. ఇప్పుడు మనకి ఫార్ములాని ఇక్కడ రాసింది చూడండి, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబి అని రాశాను. చూసారండి, ఇక్కడ సైన్ క్యూబ్ థీటా మైనస్ కాస్ క్యూబ్ థీటా అని ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అంటే సైన్ క్యూబ్ థీటా మైనస్ కాస్ క్యూబ్ థీటా. ఇప్పుడు నాకు చెప్పండి, ఏ ప్లేస్గా ఎంత ఉంది, బి ప్లేస్గా ఎంత ఉంది. ఏ క్యూబ్ అంటే సైన్ క్యూబ్ అంటే ఏ అంటే ఎంత చూడండి, ఏ క్యూబ్ అంటే సైన్ క్యూబ్ అంటే ఏ అంటే ఎంత చూడండి, సైన్ థీటా. బి క్యూబ్ అంటే కాస్ క్యూబ్ అంటే బి అంటే ఎంత, కాస్ థీటా అంతే. ఇక కంపేర్ చేసుకోవడం వచ్చిందంటే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేసేస్తారు మీరు. ఓకేనండి, సరే. ఇప్పుడు మరి ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ అంటే ఈ ఫార్ములా తెలుసు, సింపుల్గా ఏ వాల్యూ తీసుకెళ్ళి బి వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ వేసేయి, మన వాల్యూ వచ్చేస్తుంది. అంటే ఏ అంటే సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఇంటూ ఏ స్క్వేర్. ఏ సైన్ థీటా అయితే ఏ స్క్వేర్ ఏమవుతుంది, సైన్ స్క్వేర్ థీటా. అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బీ స్క్వేర్. బీ కాస్ థీటా అయితే బీ స్క్వేర్ ఏమవుతుంది, కాస్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ ఇంటూ బి. ఏ ఇంటూ బి అంటే మనం ఏ అంటే ఇందాక ఏమనుకున్నామండి, సైన్ థీటా అలాగే కాస్ థీటా, కాబట్టి సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఓకేనా. సో మనకి ఇక్కడ ఇదంతా కూడా సైన్ క్యూబ్ థీటా మైనస్ కాస్ క్యూబ్ థీటా వాల్యూని మనం ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకోవడం జరిగింది. ఎందుకు ఇలా ఎక్స్పాండ్ చేసుకున్నామంటే మనకు ఫర్దర్గా ఆల్జీబ్రిక్ ఐడెంటిటీకి సంబంధించిన ఫార్ములా ఉంది కాబట్టి ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఎక్స్పాండ్ చేసుకున్నాము. ఓకేనండి. సో మీకు ఈ ఎక్స్పాన్షన్ డౌట్గా వస్తుంది, మీకు కావాలంటే పక్కన రాసుకుని ప్రాబ్లం చిన్న చిన్నగా పక్కన రాసేయండి, ఇది కూడా ఏ ప్రాబ్లం ఉండదు, ఎగ్జామ్గా మార్క్స్ ఏం పోవు. ఓకే,
సో ఈ విధంగా ఈ సైన్ క్యూబ్ థీటా మైనస్ కాస్ క్యూబ్ థీటా ప్లేస్లో ఇదంతా రాసుకోవచ్చు కదా. సో చూడండి దీని ప్లేస్లో ఇది రాసేసాను. మిగతా అన్నీ ఏమీ డిస్టర్బ్ చేయలేదు, దీన్ని కానీ. నెక్స్ట్ ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఇదంతా ఒక వాల్యూ, ఇక్కడ కూడా సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఇదంతా ఒక వాల్యూ. ఇదేమో న్యూమరేటర్గా ఉంది, ఇదేమో డినోమినేటర్గా ఉంది. మధ్యగుండా ఆపరేషన్ మల్టిప్లికేషన్. ఇలా మల్టిప్లికేషన్ ఆపరేషన్ ఉండి సేమ్ వాల్యూస్ అంటే ఒక వాల్యూ న్యూమరేటర్గానే మరొక వాల్యూ డినోమినేటర్గానే ఉంటే ఆ రెండింటిని మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. అంటే ఈ రెండు తీసేయండి. సో ఇంకేం మిగులుతున్నాయి చూడండి. అండ్ ఇంకొక ఫార్ములా ఇక్కడ ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఈ ఫార్ములా అంటే ఇందాక ఎక్స్పాన్షన్ చెప్పాను కాబట్టి ఆ ఎక్స్పాన్షన్ అక్కడ రాసుకోండి. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఎక్స్పాన్షన్ చెప్పాను కదా, ఎక్స్పాన్షన్ పక్కన నోట్ చేసుకోండి. మీకు ఇప్పుడు అంటే ఓకే, బట్ మీరు తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు ఇది ఎలా వచ్చిందని మీకు డౌట్ వస్తుంది, అందుకని పక్కన నోట్ చేసేసుకోండి. అండ్ ఇంకొక ఫార్ములా దాని కిందే చూడండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఉంటే దీని ప్లేస్లో 1 రాసుకోవచ్చు కదండి. ఇది మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్గా నేను చెప్పాను. ఈ ఫార్ములా ఎలా వచ్చింది అన్నది కూడా చెప్పాను, 1 ఎందుకు వచ్చింది అన్నది కూడా చెప్పాను. సరే ఇది క్యాన్సిలేషన్ చేసేయంగా ఇక్కడ దీని ప్లేస్లో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే నేను ఏ రాసుకోవచ్చు అండి, 1. జాగ్రత్త చూడండి, సమ్ అయిపోయింది. ఇంకా ఇది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంకా ఈ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా బై ఇంకా డినోమినేటర్ ఇది 1, ఇంకా అవసరం లేదు. 1 ఇంటూ దిస్ వాల్యూ అంటే మళ్ళీ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ డినోమినేటర్ అనేది న్యూమరేటర్గా ఉన్న ప్రతి టర్మ్కి చెందుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 + 3/2 అని రాశానండి. సో ఈ డినోమినేటర్గా ఉన్న వాల్యూ న్యూమరేటర్గా ఉన్న ప్రతి దానికి చెందుతుంది. అంటే దీన్నే 5/2 + 3/2 అని కూడా రాసుకోవచ్చు. సో ఇదే మనకి అప్లై చేసేస్తే ఇక్కడ దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు అండి, 1/cos θ ఇంటూ సైన్ థీటా ప్లస్ సైన్ ఇదంతా ఒకటే టర్మ్, మళ్ళీ 2 అనుకుంటారు. సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఇదంతా ఒకటే టర్మ్, ఇది ఒకటండి. ఓకేనా ఫ్రెండ్స్. సో సైన్ థీటా ఇంటూ కాస్ థీటా బై డినోమినేటర్లో కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇక్కడ మీకు ఇది అబ్జర్వ్ చేస్తే ఇంటూ ఉందండి, మొత్తం సేమ్ వాల్యూస్ కాస్ థీటా క్యాన్సిల్, సైన్ థీటా క్యాన్సిల్. అంటే ఇంకేం మిగులుతున్నాయండి, ఇదంతా 1 కదా, అంటే 1 ప్లస్ ఇది ఉంది. దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే జాగ్రత్త చూడండి, 1/cos θ ఇంటూ 1/sin θ అని రాస్తున్నాను. రాసుకోవచ్చు కదండి, ఎందుకు 1 ఇంటూ 1 1, cos θ ఇంటూ sin θ cos θ sin θ. సో దీన్ని నేను ఎలా రాశాను. ఇప్పుడు ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, మనం ప్రూవ్ చేయాల్సింది 1 + secant θ ఇంటూ cosecant θ. మనం ప్రూవ్ చేయాల్సింది 1 + secant θ ఇంటూ cosecant θ. ఇప్పుడు ఈ ప్రూఫ్తో మనకు సంబంధం లేకుండా ఎక్కడ వరకు సింప్లిఫై చేసామని ఒకసారి మీరు గమనిస్తే అప్ టు ఈ స్టెప్ వరకు మనం అసలు ప్రూఫ్తో సంబంధం లేకుండా ఇచ్చిన ఎల్హెచ్ఎస్ సింప్లిఫై చేసుకుంటూ వచ్చేసాం. ఈ ప్రూఫ్ వరకు ఈ స్టెప్ వరకు. ఈ స్టెప్ దగ్గర మనకి ఈ విధంగా సింప్లిఫై అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేసింది. ఓకేనండి. అంటే ఎలా వచ్చిందన్నది మరి చూడండి. సో ఇప్పుడు ఇలా రాసుకోవడానికి గల కారణం మనకి సీకెంట్ థీటా కొసీకెంట్ థీటా కావాలి. సీకెంట్ థీటా అంటే 1/cos θ, అలాగే కొసీకెంట్ థీటా అంటే 1/sin θ కాబట్టి నేను వీటిని ఈ విధంగా రాశాను. సో దీని నెక్స్ట్ స్టెప్గా ఏమవుతుందండి, మనకి 1 + 1/cos θ అంటే దీని ప్లేస్లో సీకెంట్ థీటా రాసుకోవచ్చు. అలాగే 1/sin θ అంటే దీని ప్లేస్లో కొసీకెంట్ థీటా రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు RHS. మొత్తానికి ఆన్సర్ వచ్చింది. ఓకేనా. సో ఇది కొంచెం లెంతీ ప్రాబ్లము. మీకు మొత్తం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న చిన్న సింప్లిఫికేషన్స్ ఎక్కడెక్కడ చేంజ్ మైనస్తో కూడా చూసుకోండి. అలాగే ఫార్ములా ఎక్స్పాన్షన్, ఇంకా దీని ముందు చెప్పినవి అన్నీ కూడా ఫ్రాక్షన్స్తో మనం చేసినట్టే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. కంపల్సరీగా మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.